ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు డిఆర్డిఏ పీడీగా పనిచేసిన రంగయ్య సారు, తర్వాత ఎంపీగా కూడా పనిచేశారు. వాళ్ళు ఈరోజు మనకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చినారు. నిన్నటి నుంచి కూడా అనేక మంది ప్రజా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, వృత్తి సంఘాల వాళ్ళు ఈ యాత్రకు సంఘీభావం తెలపడం జరిగింది. ఆ సందర్భంగా గౌరవనీయులు రంగయ్య గారు సంఘీభావం ప్రకటించడానికి వచ్చినారు. వాళ్ళు ఈ యాత్రను ఉద్దేశించి సందేశం ఇవ్వవలసిందిగా అంతర్పరంగా కోరుకుంటూ ఉన్నాను. మహాత్మా గాంధీ సందేశ యాత్రలో భాగంగా ఒక పాదయాత్రికుడిగా రఘువీరారెడ్డి గారి సారు అడుగులో అడుగు వేయడానికి నేను కూడా ఒక పాదయాత్రికుడిగా మీ అందరి ముందుకు వచ్చి ఉన్నాను. నిజంగా కూడా భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి ఇంకెక్కడా లేడు. భూమి మీద మహాత్ముడు నడిచినాడు అనేవాళ్ళు రాబోయే తరాల వాళ్ళు నమ్మాలంటే కూడా కష్టం అని చెప్పాడు ఒక పెద్ద ఆయన, అబ్రహాం లూథర్ కింగ్ గారు. అంతేకాకుండా మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పినాడు ఎవరు, మహాత్మా గాంధీ గారు. ఏదైనా మీ సందేశం ఏంటి మానవ జాతికి, భారత జాతికి అంటే మహాత్మా గాంధీ ఏమని చెప్పారంటే నా జీవితమే నా సందేశం అని చెప్పాడు. ఎందుకు ఆ మాట అంటే మామూలుగా ఇప్పుడు చూస్తున్నాం మొత్తం లింక్ తప్పిపోతుంది జీవితంలో. ఒకటి అనుకుంటున్నాం మనసులో, ఒకటి చెప్తున్నాం, మూడోది చేస్తూ ఉన్నాం. త్రికరణ శుద్ధి లేదు, మనస వాచ కర్మణ అనే త్రికరణ శుద్ధి లేదు. మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే వారు ఏమనుకున్నారో అదే చెప్పారు, ఏం చెప్పారో అదే చేశారు. అందువల్ల నేను ఎప్పుడు కూడా సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఏదైతే నా జీవితం ఉందో అదే నా సందేశం అని చెప్పారు ఆయన. ఆయన ఏది చెప్పినాడో అది చేసి చూపెట్టాడు. నిజంగానే మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి ఇంకా భారతదేశంలో లేకపోయింటే లక్షలాది మంది కాదు, కోట్లాది మంది చనిపోతే కూడా స్వాతంత్రం వచ్చి ఉండేది కాదు. సత్యాగ్రహము, అహింస వీటి ఆయుధాలుగా చేసుకుని మనకు స్వాతంత్రం తెచ్చి ఉన్నాడు. అలాంటి వ్యక్తిని, ఆయన సందేశాన్ని, ఆయన జీవితాన్ని మనం మర్చిపోయినాం కాబట్టి గుర్తు చేయడానికే ఈ 3 రోజులు పెద్దలు గౌరవనీయులు రఘువీరారెడ్డి సార్ గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక చిన్నగానే ఒక మారుమూల గ్రామంలో నీలకంఠాపురంలో ప్రారంభమై ఉండొచ్చు, 3 రోజుల యాత్రే కావచ్చు, కానీ ఇది మహత్తరమైన కార్యక్రమం. దేశమంతా గుర్తు పెట్టుకోవాల్సింది, దేశమంతా నేర్చుకోవాల్సింది. పాఠశాలల్లో, కళాశాలల్లో, ఆఫీసుల్లో మళ్ళా గాంధీజీ గురించి, ఆయన చెప్పిన మాటల గురించి విని ఆచరించాల్సిన సమయం వచ్చిందని తెలియజేస్తూ ఉన్నా. లేకపోతే ఎంత జీవితం కాదు మొత్తము తరతరాలే నాశనం పోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గాడి తప్పిపోతుంది జీవితము, మాటకు చేతకు సంబంధం లేవు. అందుకే మనమైతే ఇంకా కొంచెం అదృష్టవంతులం కాబట్టి మంచిగానే ఉన్నాం. కానీ వేరే దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, గాజా ప్రాంతం కావచ్చు, ఉక్రెయిన్, రష్యా కావచ్చు, అన్ని చోట్ల కూడా. అందువల్ల మహాత్ముడు ఏదైతే తన జీవితాన్ని చెప్పి చూపెట్టాడో, ఏదైతే ఆయన జీవితం ఏదైతే మనకు సందేశం ఉందో ఆ సందేశాన్ని మనం అందరం కూడా భారతీయులమైన మనమే కాదు ప్రపంచ మానవులందరూ కూడా ఆచరించాలని తెలియజేస్తూ ఈ సందేశ యాత్రలో పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. జై మహాత్మా గాంధీ, జై మహాత్మా గాంధీ. ఇప్పుడు రఘువీరారెడ్డి గారు ఇప్పుడే మనకు చాలా ప్రేరణ కలిగించే ఉపన్యాసం ఇచ్చినటువంటి మిత్రులు రంగయ్య సార్ గారికి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రదానం చేస్తున్నారు.